ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వందే దాసహనుమంతం నిత్యసంతోషవిగ్రహం వాయుసూనుం సదా శాంతం దివ్యకూచవరాలయం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అంతా కూడా చక్కని శుభకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలు, అలాంటి ప్రశాంత వాతావరణం మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబంలో చక్కగా మీ ఉద్యోగాల్లో, వ్యాపారాలలో చక్కగా సఖ్యత సౌఖ్యం ఏర్పడాలని మనసారా ప్రార్థిస్తూ 11 ఆగస్టు నుండి 17 ఆగస్టు వరకు ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితి అనుకూలించి గ్రహస్థితి అనుసరించి నా పరిజ్ఞానం మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ధన విషయంలో, డబ్బు విషయంలో విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కాస్త ఆచి తూచి మెరగవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నూతన పరిచయాల వల్ల, కొత్త స్నేహాల వల్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో ఎమోషనల్గా మీలో ఉండే భావాలన్నింటినీ కూడా ఎదుటివారికి చెప్పడం వల్ల, కొద్ది మీ రహస్యాలు తెలపడం వల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త గాంభీర్యంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ధనం చేతికి అందుతుంది. అధికారులతో, మీరు పనిచేసేటువంటి మేనేజ్మెంట్తో చక్కగా సుఖంగా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇతరులకు కొంత సహాయం చేస్తారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి, కాస్త సరదాగా మొదలైనటువంటి సంభాషణ కాస్త అది ఎక్కడికో ఏదో వివాదంగా మారేటువంటి అవకాశం ఉంది కనుక అతిగా ఎవరితో కూడా అతిగా మీకు సంబంధించిన విషయాలలో ఎక్కువగా శ్రద్ధ చూపకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగస్తులు చక్కగా ఉంది. ఇక ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీకు పనిభారం వల్ల ఉత్తమమైనటువంటి మీకు స్థాయి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. చిన్ననాటి స్నేహితులను కలవటం లేదా స్నేహాల విషయంలో కొంత మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం జరిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో ఒక శుభకార్యాచరణ జరిగే అవకాశం కూడా కనబడుతోంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో చక్కని అవగాహన, చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇత్యాది లేదా ప్రభుత్వపరమైన కొన్ని వివాదాలకు ఒక పరిష్కారం ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిత్యం చేయండి. ఇంకా చక్కని ఫలితాలు పొందే అవకాశాలు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. రాజకీయ పరంగా, పరపతి పరంగా ఉన్నత అవకాశాలు కానీ లేదా చక్కని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడినా కానీ శారీరకమైన ఒక బాధ, విపరీతమైనటువంటి నరఘోష ఇత్యాది చికాకుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. శారీరకమైన బలహీనత, మానసికమైన ఒక తాపం, తెలియనటు ఆవేదన, చేసేటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తి కావడం, కొన్ని పనులు మధ్యలో వదిలిపెట్టి మరీ ఇంకో కొత్త పనికి ప్రయత్నాలు చేయడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చూడడానికి మాత్రం లోకం చూడడంలో విపరీతంగా శ్రమిస్తున్నారనేటువంటి పేరు, కానీ సక్సెస్ మాత్రం, ఫలితం మాత్రం చేతికి అందడంలో మిశ్రమ ఫలితం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహాల వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి.
కుచిత స్వభావం ఉన్నటువంటి వారు మీ దరి చేరేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా అనుకూలమైనటువంటి కాలం. అక్కడ చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి శాశ్వత నివాస యోగ్యత ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావచ్చు. ముఖ్యంగా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి తర్వాత ఆకస్మికంగా కొంతమందికి ఒక రకమైన వివాహ చికాకులు ఏర్పడినటువంటి వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగా మారవచ్చు. మీ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నాయి. కొంతమందికి వివాహ ప్రాప్తి కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విదేశ ప్రయత్నం చేసుకునేటువంటి వారికి కూడా స్టాంపింగ్, వీసా లాంటివి మంజూరు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. చక్కగా ధనం చేతికి అందుతుంది, కానీ దాన్ని ఖర్చు చేయడంలోనే ఒక నిబద్ధత, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ లేకుండా డబ్బు ఉంటుంది చేతిలో, ఖర్చు అవుతుంది, ఏమైందో అర్థం కాదు. ఈ విధమైనటువంటి స్థితి వల్ల కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతికి ప్రతిరోజు గరికతో అర్చన చేయండి. ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయినా శారీరకమైన విపరీతమైన శ్రమ, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి చికాకు, శారీరకమైన ఒక బలహీనత, నీచులతో సహవాసం, దుష్ట మానసికమైనటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వారి వల్ల సహవాసం వల్ల లేక వారి యొక్క మాటలు వినడం వల్ల ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎవరైతే తనను అమితంగా అభిమానిస్తున్నారో, ఎవరైతే ఆత్మీయులో వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టి మిమ్మల్ని స్తుతి చేసేటువంటి వాళ్ళు, మిమ్మల్ని పొగిడేటువంటి వాళ్లను దరికి చేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మాత్రం గమనించండి. ఇక కుటుంబంలో సభ్యులతో కలిసి చక్కగా ఆనందంగా గడుపుతారు. ఒక రకమైనటువంటి ప్రశాంత ఉల్లాసమైన వాతావరణం గృహంలో ఉంటుంది. దూర బంధువుల్ని కలవటము లేదా జ్ఞాతులతో ఒక రకమైన సఖ్యత ఏర్పడము, తమ యొక్క జ్ఞాతుల యొక్క కొంత ఆస్తి మీ చేతికి అందటము లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, ఆధారపత్రాలు మీ చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతమంది యొక్క జీవితం యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయవలసిన బాధ్యత కూడా మీ భుజస్కంధాలపైన పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రయాణంలో కాస్త జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి ఆవేశంతో, అనవసరమైనటువంటి అనాలోచితమైన కొన్ని నిర్ణయాల వల్ల ఒక చిన్న ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు ఒక రకమైనటువంటి దారికి వస్తున్నాయనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని మీరు ఆనందపడతాడు. అంతేకాకుండా కొంతమందికి జీవితానికి మార్చలేము, వారు అంతే అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అంటే ఎంత సహాయం చేసినా కానీ వారిని మార్చలేము అనే నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులకు సామాన్యంగా ఉంది, పెద్దగా చికాకులు లేవు. గృహిణులకు కూడా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ రాశి విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. కాస్త సోమరితనాన్ని పక్కకు పెట్టండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలంటే ఆలోచన కాస్త పక్కకు పెట్టి శ్రమించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, హయగ్రీవ స్తోత్ర పారాయణం కానీ చేయండి. ఉత్తమమైన ఫలితాలు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. ధనం చేతికి అందుతుంది. అప్రయత్నంగా కొంత ధనం చేతికి అందవచ్చు. మీరు కాస్త మాట అదుపులో ఉంచుకోవడం వల్ల ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉండేటువంటి మీ బంధువుల వల్ల కానీ, మీ ఆత్మీయుల వల్ల కానీ కొంత మీకు సహాయం చెందడమో లేదా ఒక రకమైనటువంటి ఏదో ఒక మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత మీ ఆరోగ్య విషయంలో కూడా
వైద్యుణ్ణి సంప్రదించవలసినటువంటి ఒక అవసరం ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో చక్కని సఖ్యత ఏర్పడుతుంది. మీ మాటకి, మీ యొక్క చేష్టలకి, మీ యొక్క నడవడికి చక్కని విలువ, చక్కని యొక్క పరపతి కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామిని పరిపూర్ణంగా తమ దారిలో ఒక చక్కని మార్గంలో మేము నడిపించగలుగుతున్నాము అనేటువంటి ఒక సరి అయినటువంటి ఒక తృప్తి మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి బంధువుల వల్ల ఒక శుభవార్త కూడా వినేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన, పర్వత ప్రాంతాలకు వెళ్ళటము ఇలాంటిది ఏదైనా జరగవచ్చు. ఇక స్థిర చరాస్తుల విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీ యొక్క పాత్ర అవసరమవుతుంది మీ కుటుంబంలో. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఈ వారం అనుకూలంగా ఉంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కొంత ధన బకాయిలు మీ చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత సహోద్యోగుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా సంతానం విషయంలో కూడా ఒక రకమైనటువంటి వారి విద్యా విషయంలో, వారి యొక్క ఉన్నతి విషయంలో చక్కని ఆనందకరమైనటువంటి ఒక రకమైనటువంటి ప్రశాంత వాతావరణం, ఉత్సాహ వాతావరణం మీలో ఏర్పడుతుంది. వారి భవిష్యత్తు కావలసినటువంటి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కొంత ధనాన్ని మీరు ఒక పద్ధతిగా ప్రోగు చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎల్ఐసి లాంటి ముఖ్యంగా జీవిత బీమా ఇలాంటివి ఇలాంటి విషయాలలో ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. మతిమరుపు వల్ల కొంత ధనాన్ని మీరు కట్టకుండా తర్వాత పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి స్త్రీలకు కూడా కుటుంబ వాతావరణం అనుకూలంగా చక్కగా ఉంటుంది. రాజకీయంగా పెద్దగా అనుకూలం లేకపోయినా కానీ భవిష్యత్తులో ఏదో ఒక చిన్న యోగ్యమైనటువంటి కొంత ఫలితం మీకు పొందేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని కాస్త సహనంతో, ఓపికతో వేచి చూడేటువంటి ధోరణిలో మీరు ఉంటారు. అది మీకు మేలు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం కానీ లేదా కనకధార స్తోత్రం కానీ పారాయణం చేయండి. తద్వారా మీకు ఆర్థికంగా చికాకులు తొలగి చక్కని వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం కాస్త స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. భోజన విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అకాల భోజనం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సహవాస దోషం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. మిత్రులతో, తన స్నేహితులతో చాలా కాలంగా మీతో ఉండేటువంటి ప్రాణ స్నేహితులతో కానీ లేదా చిన్ననాటి మిత్రులతో కానీ అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల, మీ యొక్క మాట దురుస్తనం వల్ల ఒక రకమైనటువంటి విరోధం ఏర్పరచుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కనుక ఈ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. కొత్తగా వచ్చినటువంటి వారి యొక్క మాట విని పాత స్నేహాలను దూరం పెట్టుకోవడం మాత్రం అది ఉత్తమమైన విషయం కాదు, చక్కని ఆరోగ్యకరమైన విషయం కాదని తెలుసుకోవాలి. ఇక ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని బకాయిలు మీకు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. మీరు రావాల్సినటువంటి ప్రమోషన్ కానీ, మీకు అందవలసినటువంటి కొంత ధనలాభం కానీ మీకు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. మీరు నివసించే గ్రామంలో కానీ లేదా మీరు నివసించే పట్టణంలో కానీ ఒక రకమైనటువంటి పరపతి, ప్రతిష్ట మీ యొక్క పేరుతో కానీ మీ యొక్క పూర్వుల పేరుతో కానీ ఏదో ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక చిన్న కార్యాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా వాహనాన్ని నడిపే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జీవితం పైన ఏదో సాధించాలని ఒక కసి పెరుగుతుంది. ఆ విధంగా ముందుకు వెడతారు. ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది. పట్టుదల, పరిశ్రమతో ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. అందులో సఫలమవుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త చికాకుంది. రావాల్సిన ధనం కాస్త చేతికి అందంలో కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏ ధనమైతే మీకు చేతికి రావాలో అది వచ్చేంత వరకు మాత్రం అనవసరమైనటువంటి నోరు మాట చాడడం మాత్రం మంచిది కాదు. ఇక స్త్రీలకు అనుకూలంగా ఉంది. ఈ రాశి స్త్రీల యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కానీ తమ తొందరపాటు వల్ల ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తున్నారో వాళ్ళ మనస్సును గాయపరిచేటువంటి అవకాశం ఉంది. ఎటువారే తనను గమనించాలి, ఎటువారు తమకు విలువ ఇవ్వాలనేటువంటి ఒక తత్వాన్ని కాస్త దూరంగా ఉంచవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక
ఉద్యోగస్తులకు విద్యార్థులకు అందరికీ కూడా చక్కగా ఉంది ఈ వారం. అంతా పెద్దగా చికాకులు మాత్రం కనబడటం లేదు. కేవలం ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోండి. అంతకు మించి పెద్దగా చికాకులు మాత్రం కనబడట్లేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, ఇంకా చక్కని ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి అర్చన కానీ లేదా మీ ఇష్టదైవం, మీ కులదైవమైనటువంటి ఇష్టదైవాన్ని నిత్యం ప్రార్థన చేయండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఒక పేద బ్రాహ్మడికి కానీ పేద విద్యార్థికి కానీ కొద్దిగా ఏదైనా ఆహారం కానీ వస్త్రదానం కానీ చేయండి, అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఎంత సార్? కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ వారం కాస్త జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి ఆలోచించేయవలసిన పరిస్థితి. అంతేకాకుండా ఏది మాట్లాడినా కానీ కాస్త తొందరపాటు లేకుండా, ద్వంద్వార్థం లేకుండా ఆ విధంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఏది మాట్లాడినా కానీ అది ఒక నిష్ఠూరంగా మారటం. ఎదుటివారి గురించి మీరు అనుకూలంగా మనసులో ఉంటుంది, కానీ మాట నాలుకపైకి వచ్చేవాడి వరకు కాస్త పరుషంగా ఉండవచ్చు అదే విషయాన్ని చెప్పడంలో. అంచేత చెప్పవలసిన విషయాన్ని అది కాస్త పరుషంగా ఉన్నా కానీ సౌమ్యంగా చెప్పే ప్రయత్నం చేయండి. అకారణంగా శత్రుత్వాలు పెరిగేటువంటి అవకాశాలు లేదా అనవసరమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత ధన నష్టం జరగటం లేదా ఏదో చికాకు, గృహంలో అశాంతికరమైన వాతావరణం, పిల్లల యొక్క ప్రవర్తన, సంతానం యొక్క చికాకు ఇలాంటివన్నీ కూడా ఎటూ తోచినటువంటి, ఎటూ తెలియనటువంటి ఒక పరిస్థితి ఏర్పడటం. తర్వాత ఉద్యోగస్తులు ముఖ్యంగా పనిభారం పెరిగేటువంటి అవకాశం, కోర్టు వ్యవహారాలు, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు సంజాయిషి చెప్పవలసిన పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా మధ్య మధ్యగా ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయాలలో ముఖ్యంగా ఒక నిలకడ లేనటువంటి స్థితి. ఈవేళ ఒక ఆలోచన వస్తుంది, రేపు మరొక ఆలోచన రావటం, కేవలం ఈ ఆలోచనలతోనే ఇదంతా గడపడం, కార్యాచరణ మాత్రం శూన్యంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కువగా ఆలోచించి కొత్త పెట్టుబడులు పెట్టేప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. దూరపు బంధువుల నుంచి లేదా విదేశాల్లో ఉండేటువంటి కొంత మీ ఆత్మీయులు కానీ మీ శ్రేయోభిలాష వల్ల కొంత సహాయం అనగా మాట సహాయం కానీ లేదా మీరు వెళ్ళేటువంటి వ్యాపార విషయాల్లో కొంత సలహాలు కానీ కొత్త వ్యాపార అవకాశాలు కానీ మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కాస్త ముందు వెనుక ఆలోచించి ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన సూచన. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాడు. ఏదో తెలియనటువంటి మానసిక సంకటం, ఏదో తెలియని మనోవేదన ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకు కాస్త జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి చికాకుతో వ్యసనాలకు దగ్గరగా కాకూడదని చెప్పవలసిన ముఖ్యమైన సూచన. ఇక ఈ రాశి స్త్రీలకు కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, మాట అదుపులో ఉంచుకోవాలి తప్ప మిగతా ఆర్థికమైన విషయాల్లో మాత్రం పెద్దగా చికాకు ఉండదు. మీ యొక్క అవసరం మీ కుటుంబంలో అందరూ కూడా గుర్తించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా శనైశ్చర స్తోత్రం గత వారంలో చెప్పినటువంటి విధంగానే శనైశ్చర స్తోత్రాన్ని విశేషంగా చేయండి. బృహస్పతి స్తోత్రాన్ని విశేషంగా చేయండి. ఏదైనా దత్తాత్రేయ దేవాలయంలో కానీ లేదా గణపతి దేవాలయంలో కానీ విశేషంగా అభిషేకాలు ఇవి చేయించండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి ఆనందం బాగా ఉంటుంది. దాంతోపాటు సమాంతరంగా శత్రుభయము, నరఘోష మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఉద్యోగంలో కానీ లేదా రాజకీయంగా కానీ పరపతి పరంగా కానీ మిమ్మల్ని అణగతొక్కాలనేటువంటి ప్రయత్నాలు విపరీతంగా చేస్తారు. ఎవరు చేస్తున్నారో ఆ విషయం కూడా మీకు తెలిసి వాళ్ళని మీరు మళ్ళీ అణచాలనే ప్రయత్నంలో మీరు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మానసికమైన ఈ సంఘర్షణ మాత్రం మీకు తప్పకపోవచ్చు. ఇక అకాల భోజనం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు.
ఒక జీవితంపై ఒక కసి పెరిగేటువంటి అవకాశం ఉంది, ఏదో సాధించాలనేటువంటి అవకాశం ఉంది, విపరీతంగా చక్కగా జనాకర్షణ ఉంటుంది, ప్రతి వాళ్ళు మీ సలహా తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నరఘోష మాత్రం విపరీతంగా ఉంది సుమ. ఆ విషయంలో ఎప్పటికప్పుడు మీకే మీరు కొన్ని పరిహారాలు చేసుకోవడం వలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీతో చక్కగా మీకు అనుకూలంగా ఉండి, మీతో ప్రేమగా స్నేహంగా ఉండి, వాళ్ళే మీకు ఒక రకమైనటువంటి పరోక్షంగా మీకు చెడు చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని ఒక రకమైనగా విపరీతంగా మానసికంగా బాధపడుతూ ఉంటారు. లోకం అంటే ఈ విధంగా ఉంటుందా అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఏడ్చేవాడిని ఇంకా ఏడిపించాలనేటువంటి ఒక కసి పెరుగుతుంది. మీ ఒక వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ఇంకా ఉన్నత శిఖర అధిగమించాలని కొత్త కొత్త మార్గాలని, పంథాలని మీరు వెతుక్కుంటారు, అందులో ప్రయాణం చేస్తారు. అందులో మీకు రకమైనటువంటి చక్కని విజయం పూర్తిగా లభించకున్నా కానీ విజయం భవిష్యత్తులో లభిస్తుంది. దాంట్లో ఒక రకమైన మిశ్రమ ఫలితం మాత్రం ఇప్పుడు మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు చక్కగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు కాస్త శ్రమించండి, విజయం మీ చెంతనే ఉంది. నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది, నూతన విద్యలకై మీకు మార్గం అన్వేషణ చేస్తారు. వీసా, స్టాంపింగ్ లాంటి విషయాలలో ఒకటికి 2 సార్లు ప్రయత్నం చేయండి, మీకు సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఏదైనా శివాలయంలో ప్రతి సోమవారం రోజు ఒకసారి రుద్రాభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. వృశ్చిక రాశి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు ఒక పరాక్రమము, మీ యొక్క పేరు ప్రతిష్టకి చక్కని ఒక రూపురేఖలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ ఆస్తులు, డాక్యుమెంట్స్ కానీ వాటన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే మీపైన ఒక దుష్ప్రచారం చేయాలనే తలంపు మీ పోటీదారులకు రావచ్చు. ఎవరైతే మీకు ఆత్మీయులు ఉన్నారో, ఎవరైతే మీ శ్రేయస్సును కోరుతున్నారో వారికి మీ పైన ఒక రకమైనటువంటి కొన్ని చాడీలు చెప్పటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని గ్రహించి మానసికంగా విపరీతంగా వేదన చెందుతారు. భగదంతుడు అనేటువంటి ఒక వాడు ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే అనేటి ఒక నిర్ణయానికి వచ్చి వారి పాపం వారికే వదిలివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు ముఖ్యంగా ఈ వారం చక్కగా ఉంది. మీరు చేసినటువంటి కృషికి చక్కని ఫలితం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోండి, తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక వ్యాపారాల్లో కూడా చక్కగా అనుకూల ఫలితాలే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చక్కగా ప్రతి పని కూడా చేసే ముందు కాస్త 1-2 సార్లు ఆలోచన చేయండి. మీరు ఊహించినటువంటిది, మీరు అనూహ్యంగా ఒక మంచి అవకాశం మీ దరికి చేరేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దూర ప్రాంతాల ఉండి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. చిన్ననాటి స్నేహితుల ద్వారా కానీ, చిన్ననాటి మిత్రుల ద్వారా కానీ కొంత శుభ వార్తలు వింటామో, లేదా వారి పునరాగమం మీ జీవితంలోకి వాళ్ళు మళ్ళీ పునరాగమించే మళ్ళీ మీరు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక కుటుంబ వాతావరణం చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ పని ఒత్తిడి వల్ల, విపరీతమైన మానసికమైన తీవ్రత వల్ల ఒక రకమైనటువంటి ఆహార లోపమో లేదా ఒక రకమైనటువంటి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ధనాన్ని మీకు అనుకూలంగా నిలుపుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైన ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. వీలైతే హనుమాన్ చాలీసా కూడా చేసినట్లయితే మీకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా మీరు శ్రమించాల్సినటువంటి అవసరం. ప్రతి పనిని కూడా ఒక పోటీతత్వంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు. విపరీతంగా మీ చుట్టూ ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక షడ్యంత్రం రచించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కనుక వాటన్నింటినీ తప్పించుకోవడానికి, వాటన్నింటి నుంచి అధిగమించడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. కానీ ఒక రకమైనటువంటి ఈ చికాకు అవసరమా, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఈ ప్రశాంతత లేని వాతావరణం అవసరమా అనేటువంటి ఒక వైరాగ్యము, ఒక జీవితంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలి, వీటన్నిటి కాస్త దూరంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తారు. తద్వారా
అవి మీకు అనుకూలంగా మారుతాయి. వివాదాస్పదమైనటువంటి కొన్ని విషయాలకు కాస్త దూరంగా ఉండండి, తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రాశి స్త్రీలకు కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పితృ సంబంధమైనటువంటి చికాకు, పితృ సంబంధమైన వంశీకుల ద్వారా, జ్ఞాతుల ద్వారా ఏదో రకమైన ఒక వార్త వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తండ్రితో విభేదాలు కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ కాస్త విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఒకానొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు ఏమీ లేకున్నా కానీ, మీకు పెద్దగా అనుకూలతలు ఏర్పడకున్నా కానీ, మీ చుట్టూ ఒక రకమైనటువంటి ఏదో జరగబోతుంది అనేటువంటి ఏదో భయం మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బాధ్యతలు, మీరు చేయాల్సినటువంటి పనులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ఉపయోగాలు, కొంత లాభం మీకు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అంతేకాకుండా మీకు తెలియకుండా మీ పరోక్షంలో జరిగేటువంటి కొన్ని విషయాలు ముందుగానే మీకు తెలిసిపోయి వాళ్లకు సరి అయినటువంటి ధీటైనటువంటి జవాబు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగ విషయంలో పెద్ద చికాకులు ఉండకపోవచ్చు. భూ వ్యాపారులకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు కొంత అనుకూలత కనపడుతూ ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త ప్రతి విషయం కూడా, ప్రతి క్షణం కూడా కాస్త ఆచితూచి అడిగి తమకు తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా అనేటువంటి విచారం ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ ధ్యానం కానీ, సుదర్శన స్తోత్ర పారాయణం కానీ చేయండి. వీలైతే గోధుమలు, ఆ తర్వాత గోధుమలు, ఉలువలు లాంటివి ఏమైనా బ్రాహ్మడికి కానీ లేనట్లయితే ఆవుకు కానీ తినిపించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ప్రతి పని కూడా ఎక్స్పెరిమెంటల్ వేలో చేయటం, లాభం మాత్రం చేతికి వస్తుందా రాదా తర్వాత విషయం. ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం వరకే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అకాల భోజనము, విపరీతంగా ఎదుటి వాళ్ళను మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు, కుటుంబ వాతావరణాన్ని మార్చాలని, ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావాలని, చక్కని విలువలు కలిగినటువంటి ఒక కుటుంబ వాతావరణము, మీ తోటి వాళ్ళందరిలో కూడా ఆ విధమైన మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా ఎంత మీరు శ్రమించినా, ఎంత మీరు కష్టపడుతున్నా కానీ తమను గుర్తించే వాళ్ళు లేరా అనేటువంటి ఒక రకమైనటువంటి మనోవేదన మీలో ఉండేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి సంతాన ప్రాప్తి కూడా ఉంది. వివాహం కానిటువంటి వాళ్లకు వివాహ ప్రాప్తి కూడా, చక్కని సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఒకటికి 2 సార్లు విసిగి వేసారిన తర్వాతనే మీకు ఫలితం ఏర్పడే అవకాశం ఉంది. కనుక అనవసరమైనటువంటి తొందరగా నిరుత్సాహపడటం, తొందరగా నిరాశపడటం మాత్రం కాస్త మానుకొని శ్రమించి పట్టుదలతో ముందుకెళ్ళవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిదానికి అనవసరమైనటువంటి విపరీతమైన అశ్రద్ధ, నిర్లక్ష్యము, మితిమీరిన ఆత్మవిశ్వాసం కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రతి పనిని కూడా పట్టుదలతో సాధించాలనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కొంతవరకు మాత్రం ఖచ్చితంగా సఫలమవుతారు. అయితే పూర్తి ఫలితం మాత్రం చేతికి అందకపోవచ్చు. భవిష్యత్తులో అందుతుంది కదా అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఇక భవిష్యత్తులో ఏదో చేయాలి, సాధించాలనే ఒక ఆరాటం, దానికి కావాల్సిన భూమికను మీరు తయారు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రం కానీ, గణపతికి సంబంధించినటువంటి ఏదైనా విశేషమైన అభిషేకం కానీ ఇలాంటివి చేయించండి. ప్రతి వారం కూడా ఆ విధంగా చేయడం వల్ల మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కార్యాన్ని సాధించాలనే విపరీతమైన పట్టుదలతో ఉంటారు. కొంతవరకు సాధ్యమవుతుంది.
మిగతా కార్యం సాధించడానికి విశేషమైనటువంటి కృషి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొంతమంది ముఖ్యంగా వ్యాపార భాగస్వాములకి ఒకరికి తెలియకుండా ఒకరికి ఒక రకమైనటువంటి రాజకీయ చతురత వల్ల వారిపై పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. వారిపైన ఒక రకమైనటువంటి మీకు తెలియకుండా వాళ్ళు చేసేటువంటి విషయాలన్నింటినీ కూడా రహస్యంగా తెలుసుకొని వారిపై మీరు పట్టు సాధించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాంటి విషయాలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యర్థి వర్గం పైన మీరు ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యా వ్యాపారాలు చేసేటువంటి వారికి, విద్యాపరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి బయట విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని లోన్లు కానీ, కొంత అనుకూలత కానీ, పొందవలసిన కొన్ని అధికార పత్రాలు కానీ మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొద్దిగా ధనం ఎక్కువగా ఖర్చు అయినా కానీ ఫలితాలు మాత్రం చివరికి కొంతవరకు మీకు ఏర్పడవచ్చు. ఒక రకమైన సంతృప్తికరంగా ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా భోజన ఆహార విహారాదులలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సంతాన విషయంలో మీకు అనుకూలత ఉన్నా కానీ, చక్కని సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నా కానీ, భోజన విషయంలో ఉండేటువంటి అజాగ్రత్త వల్ల కొంత ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కనుక కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీకు ఎప్పుడో సహాయం చేసినటువంటి వాళ్ళకి మీరు మళ్ళీ కొంత సహాయం చేయాలి, లేదా పరోపకారం చేయాలి, మన దగ్గర వీలైనంత వరకు కొంతమందికి సహాయం చేయాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక తాపత్రయము, ఒక ఆలోచనలు మీ దరిచేరే అవకాశం ఉంది. తద్వారా కొంతవరకు ఆ విషయంలో మీరు సఫలమవుతారు. ఒక శుభకార్యం కోసం కూడా మీరు కొంత సహాయం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి, లేదా ఏదైనా ఒక దుర్గా దేవాలయంలో ఏదైనా ప్రసాద వితరణ చేయించండి. తద్వారా మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక సంఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకెళ్ళండి. మీకు సంబంధం లేని విషయాలలో మీకు అవసరమైనటువంటి అత్యుత్సాహంతో ప్రతిదీ కూడా తగుదునమ్మా అని మీ దాంట్లో వేలు పెట్టడం, తద్వారా లేనటువంటి చికాకును మీ తలపైన వేసుకునేటువంటి ఆ విధంగా పద్ధతి కాస్త దూరంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరో చేసినటువంటి విషయాలకి, ఎవరో చేసినటువంటి కొన్ని పొరపాట్లకి మీరు జవాబు చెప్పుకోవాల్సి రావటం, మీరు ముందుగా మధ్యలో వెళ్ళటం, తద్వారా పొరపాటు చేసిన వాళ్ళు చక్కగా ఉంటారు, కానీ మధ్యవర్తిత్వం జరిపిన వారికి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ధనం ఏమైనా పర్వాలేదు, కానీ తమ యొక్క పరపతికి, తమ యొక్క కుటుంబ గౌరవానికి, తమ యొక్క ప్రతిష్టకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల, ఒక రకమైనటువంటి మధ్యవర్తిత్వం జరపడం వల్ల కొంత ధన నష్టం, కొంత మీరు ధనాన్ని మీరు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. గత వారం చెప్పినట్లుగానే ఈ వారం కూడా ఆరోగ్య విషయంలో చక్కని శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రయాణాల్లో కాస్త విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి. అనవసరం అతిమర్పు వల్ల, ఏదో చేయాలనేటువంటి ఆరాటం వల్ల, తద్వారా ఒక రకమైనటువంటి మంచి జరగకపోగా ఏదో ఒక రకమైనటువంటి మనోవేదన, మనో సంకటం ఇవన్నీ ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం కొద్ది వరకు చేతికి అందవచ్చు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం చేతికి అందవచ్చు. కానీ మీరు ఏవైతే కొన్ని పనుల కోసమే మీరు ఏవైతే మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారో దాంట్లో కొన్ని లోపాలు ఏర్పడడం గుర్తించి, తద్వారా మళ్ళీ మీకు ప్రభుత్వ పరంగా కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు, మళ్ళీ ఆ ప్రభుత్వం యొక్క కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి చికాకులు కొన్ని ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఎంత శ్రమించినా కానీ తమను గుర్తించటం లేదే అనేటువంటి ఒక రకమైన మనోవేదన ఉంటుంది. తమకు సంబంధ విషయాలలో
జోక్యం చేసుకోకుండా తమ వరకు మాత్రమే తాము పని చేసుకుంటూ వెళ్ళాలని ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. ఇక స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మీలో ఉండేటువంటి మనస్సులోని మాటలను ఏదో భావోద్రేకంతో బయటపెట్టడం వల్ల అవి కాస్త మీకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా, తర్వాత మానసిక పరంగా చికాకులు ఉన్నా కానీ కొంతవరకు ధనం చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకైనా స్త్రీలకైనా కానీ ఒక మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు గత వారంలాగే శనేశ్వర స్తోత్ర నిత్యం పారాయణం చేయండి. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు, నా జ్ఞానం తెలిసినంత వరకు తెలిపే ప్రయత్నం మాత్రం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది చక్కగా భగవత్ కృప వల్ల సుఖ సంతోషాలతో కుటుంబము, పరివారం, స్నేహితులతో వ్యాపారాలన్నీ కూడా, ఉద్యోగం కూడా చక్కగా ముందుకెళ్ళాలని, సుఖశాంతి లభించాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.